మీరు ఎప్పుడైనా కానీ ఈ కూరని ఇలా ట్రై చేశారో లేదో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. టేస్ట్ అయితే పుల్లగా కారంగా కమ్మగా చాలా బాగుంటుందన్నమాట. యాక్చువల్గా మనం పులుపులోకి మసాలా యూజ్ చేయము, కానీ ఈ ప్రాసెస్కి యూజ్ చేయొచ్చు. ఎంత రుచి అంటే తింటే నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అనమాట. సో ఈ రెసిపీ ఏంటనేది మీకు ఆల్రెడీ అర్థమైంది అనుకుంటున్నాను. తోటకూర కాడలతో ప్రిపేర్ చేసిన మసాలా కర్రీ అనమాట. ఈ కర్రీని ఒక్కసారి ఇలా వండి చూడండి. చుట్టాలు వచ్చినా కూడా ఏదైనా నాన్ వెజ్ రెసిపీ చేయలేము అనుకుంటే ఇలా తోటకూర కాడలతో కానీ ఏదైనా కూరలాగా వండుకోవాలనుకుంటే ఇలా వండుకోవచ్చండి. బాగుంటుందండి కొత్తగాను, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ఈ తోటకూర కాడలన్నిటిని కూడా మనం చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం నీట్గా వాష్ చేసేసుకోవాలన్నమాట. ఈ తోటకూర కాడల్లోని తోటకూరలో కంటే కూడా ఎక్కువ బెనిఫిట్స్ విటమిన్స్ ఉంటాయన్నమాట. అందుకని వీటిని పడేయకూడదండి. ఏదైనా కూర రూపంలో వండేసుకుని తినడం చాలా మంచిదన్నమాట. అలాగే పిల్లలకి పెట్టడం కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇందులో 1/2 కప్ కంటే తక్కువ నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు, అంటే సాల్ట్ వేసుకుంటే మనకు ఉల్లిపాయలు మెత్తబడి తొందరగా వేగుతాయండి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇలా రోస్టెడ్గా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇంకా మనం డైరెక్ట్గానే వాష్ చేసి పెట్టుకున్న ఈ తోటకూర కాడలన్నిటిని కూడా వేసేసి ఇందులో 1 టీ స్పూన్ వరకు మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తున్నాను నేను. మీ దగ్గర ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 1 స్పూను మసాలా వేసుకోండి. నేనైతే రెడీగా పెట్టుకుంటాను కదా, మీకు తెలిసిందే. ఇప్పుడు ఈ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటిని కూడా నీట్గా మనం కలిపేసుకోవాలి. ఈ మసాలా మొత్తం కూడా మనం వేసిన ఈ తోటకూర కాడలకి పట్టి చాలా రుచిగా ఉంటుంది అనమాట. అందుకని కొంచెం సేపు ఇలాగే వేగించుకున్న తర్వాత మాత్రమే వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. నార్మల్గా వండుకునేటట్టుగా కాకుండా ఇలాగ చూడండి, వాటర్ వేసిన తర్వాత మనకి ఈ కాడలన్నీ కూడా ఉడికిపోతాయి అన్నమాట. సో ఉడికిన తర్వాత ఇందులో మనం 1/2 కప్ బూందీ వేసుకోవాలండి. ఎంత అమోఘమైన రుచి అంటే చాలా బాగుంటుంది. మిక్చర్ ఉన్న బూందీ ఉన్న వేసుకోవచ్చు. మీ దగ్గర ఏమీ లేకపోతే నీళ్ళల్లోని 1 టీ స్పూన్ వరకు మీరు శనగపిండి కలుపుకొని ఇందులో వేసేసేయండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి. ఈ రెండిటి వల్ల ఫుల్ టెక్స్చర్ మారిపోద్ది అనమాట. ఈ కూరకి మంచి రుచి, మంచి వాసన, కమ్మదనం యాడ్ అయ్యి చాలా బాగుంటుంది అనమాట. ఈ కాంబినేషన్లో మనం నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.